నమస్తే, వెల్కమ్ టు లీవ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం చూసుకుంటే L2 ఎంఫ్రాన్ గురించి పెద్ద వివాదమే నడుస్తుంది. రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఒక 100 కోట్లు వసూలు చేసిన సినిమా. కానీ ఇప్పుడు లేటెస్ట్గా దీనిపైన ఒక వివాదం రావడాన్ని ఎలా చూడాలంటారు? దీంట్లో చాలా వరకు దాదాపు ఒక 15 వరకు కూడా కొన్ని కట్స్ ఏదో చేశారని చెప్పి అంటున్నారు. సో మళ్ళీ ఫ్రెష్గా సినిమాని అప్లోడ్ చేస్తున్నారు అంటున్నారు. సో నిజంగా ఎందుకు ఈ వివాదం వచ్చింది? పృథ్వీరాజ్ సుకుమారన్ వాళ్ళ మదర్ ఇచ్చిన సంజాయిషిని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఒక సినిమా తెరకెక్కేటప్పుడే అందరూ డిస్కస్ చేసుకుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కావటం వల్ల ఇప్పుడు అంతా అతని మీద దోష చేసే పరిస్థితి జరుగుతుంది. అతనే చేసేడు, అంతా మీరే చేశారంటారు కదా, అంతా పృథ్వీరాజ్ సుకుమారే చేసినట్టుగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. దాంతో వాళ్ళ అమ్మగారు బాధపడ్డారు. స్క్రిప్ట్ దశలోనే ఈ కథ అందరికీ అందరికీ తెలిసిన వెర్షనే రిలీజ్ అయింది అనేది ఆవిడ వెర్షను ఆ సోషల్ మీడియా వేదిక ప్రకటించింది. అయితే ఏమైందంటే కథాపరంగా చూసుకుంటే 2002లో గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో ఈ సినిమా స్టార్టింగ్లో వస్తుంది. ఆ సన్నివేశాలన్నీ గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తీసుకున్న సన్నివేశాలు. అంటే ఒక హిందూ సంబంధించిన వ్యక్తులు కొంతమంది ముస్లింల మీద దాడి చేయడం అనేది ఆ సన్నివేశాలు చూపించుకుంటూ వచ్చారు. కారణం ఏంటంటే పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర సయ్యద్ అనే పాత్ర ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి కాబట్టి, అతని పగ తీర్చుకోవడానికి ఒక కథ ఉండాలి కాబట్టి ఆ సన్నివేశాలను కొద్దిగా లెంగ్తీగా కూడా ఫీల్ అయ్యారు జనాలు కూడా. రివ్యూ రాసినప్పుడు కూడా చాలామంది ఆ సన్నివేశాలు అంటే హీరో ఎంటర్ అవ్వడానికి ఇంత సినిమా అవసరమా అని కూడా చెప్పారు. ఇప్పుడు ఆ సన్నివేశాలే కొంత వివాదానికి మూల కారణం అని చెప్పాల్సి వస్తుంది. అక్కడ ఏంటంటే గర్భిణిని అత్యాచారం చేయడం కానీ, లేకపోతే ముస్లింస్ని చిత్రవాదాలు చేయడం కానీ, ఈ సన్నివేశాలన్నీ ఉన్నాయి. అది పైగా అక్కడ విలన్ అనే వ్యక్తి అభిమన్యు సింగ్ పోషించిన బజరంగ్ అనే పాత్ర, ఆ పాత్ర కూడా వివాదాస్పదంగా ఉంది. ఆ తర్వాత రాజకీయంగా ఎదుగుతాడు, అది వేరే విషయం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ ప్రథమంలో వచ్చే సన్నివేశాలన్నీ కూడా ఒక మతపరమైన కలహాలకు దారి తీసేలాగా ఉన్నాయి అనేది వివాదం ఒకటి. అక్కడి నుంచి మొదలుపెట్టి అభిమన్యు సింగ్ పేరు కూడా మార్చాలనే నిర్ణయానికి వచ్చేసారనేది ఒక టాకు. దాదాపు 17 కట్స్తో మళ్ళీ ఫ్రెష్ వెర్షన్ని బుధవారం నుంచి రిలీజ్ చేయబోతున్నట్టుగా థియేటర్లో మనకు ఒక సమాచారం అయితే ఉంది. సాధారణంగా సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఖచ్చితంగా డైరెక్టర్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు డైరెక్టర్కి ఎటువంటి సంబంధం లేదు అని అనడాన్ని ఎలా చూడాలంటారు? అంటే రైటర్ కూడా దీని మీద వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఒక రైటర్ ఒక సినిమా చేస్తాం, మనకి ఎన్ని దృష్టిలో పెట్టుకుని చేయము, మనసులో కథ అనుకుని చేస్తాం, కానీ ఇంత డీప్గా ఎవరు ఆలోచించరు. పైగా డిస్క్లైమర్ ఇస్తారు కదా, ఈ పాత్రలన్నీ కల్పితము, ఎవరిని దోషం చేసినవి కావు అని చెప్పిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మతపరమైన అంశాలు ఎక్కువ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కాబట్టి ఇది ఆ కోణంలో చూస్తున్నారు అనే ఉద్దేశంతోనే మురళీ గోపి కూడా ఒక వివరణ ఇచ్చాడు. అలాగే నిన్న మోహన్ లాల్ కూడా క్షమాపణ చెప్పాడు. ఇందులో పొరపాటుని మేము ఏమైనా చేస్తుంటే క్షమించండి అంటూ కూడా మోహన్ లాల్ వివరణ కూడా వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి కూడా మా అబ్బాయిని అనవసరంగా బలిపోసం చేస్తున్నారంటూ ఆవిడ స్టేట్మెంట్. అంటే దాదాపు ఒక సినిమా విషయంలో ఇంతమంది రియాక్ట్ అవ్వటం అనేది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. నిర్మాత కూడా ఏమంటున్నారు, ఇప్పుడు ఇన్ని కట్స్ చేయాలంటే నాకు విధంగా అదనపు భారం, ఇది ఒక దాదాపు 40 లక్షలు ఖర్చు అవుద్ది ఇది చేయాలంటే, ఇవన్నీ చేయాలంటే, అయినా సరే నేను చేస్తున్నాను తప్పట్లేదు అనేది అతని వెర్షను. ఇంకొకటి ఏంటంటే మోహన్ లాల్ ఈ సినిమా నేను లాస్ట్ ఫుల్ వెర్షన్ అయిపోయిన తర్వాత నేను చూడలేదు, చూసుంటే నేను ఆపేవాడిని అన్నాడు అనేది ఒక టాకు. నేను బయటకు థియేటర్లకి వచ్చేప్పుడే నేను చూసుంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు, చూడలేదు కాబట్టి ఇలా జరిగిపోయింది అన్నాడనే ఒక వెర్షన్ ఒకటి వస్తుంది. ఏదేమైనా అసలు మామూలుగా అయితే జనరల్గా వాళ్ళ కథాపరంగా వాళ్ళు వెళ్ళిపోయారండి, వాళ్ళు ఎక్కడో లింక్ పెడతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మత కోణంలో చూస్తున్నారు అందరూ. చూడటం వల్ల ఇటు ముస్లిమ్స్ని సమర్థించుకుంటూ వచ్చి హిందువులను దోషులుగా చూపించడం అనేది ఒక పెద్ద వివాదాస్పద ప్రక్రియ. ఇప్పుడు హిందూ తత్వం ఎక్కువ ఉండి అట్లాంటి సినిమాలు హిట్ అవుతున్న నేపథ్యంలో ఇది పూర్తి రివర్స్లో ఉండటంతో ఒక విధమైన నెగిటివ్ ప్రచారం సాగిపోతుంది. అది ఇంకా రకరకాల పరిణామాలు దారితీస్తుందేమో, మత కలహాలకు దారితీస్తుందేమో అనే పరిస్థితి వచ్చేసింది. అందువల్లే వీళ్ళు వెంటనే రిజెక్ట్ అయ్యారు వీళ్ళు. అదండి. అయితే మనం చూసుకుంటే చావా సినిమా వల్లే ఇదంతా పెద్ద ఇష్యూ అయిపోతుందని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే చావా సినిమా వచ్చింది, రిలీజ్ అయిన తర్వాత హిందూయిజం సంబంధించి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి ముస్లిం ఔరంగజేబ్కి సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అయితే దీని మీద బీజేపీ నుంచి ఒక వ్యక్తి కూడా సస్పెండ్ అయినటువంటి ఒక సంగతి మనకు తెలిసిందే. సో హిందుత్వాన్ని మీదేసుకోవడం కావచ్చు, లేదా ముస్లిం మతాన్ని మీదేసుకోవడం కావచ్చు, నిజంగా ఈ చావా సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సమస్య వచ్చిందని చెప్పి అనుకోవాలా, లేదా సినిమాని సినిమాలాగా చూడాలా? ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? నన్ను అడిగితే సినిమా లాగానే చూడాలండి. బయట రాజకీయ అంశం వాళ్ళు డిస్క్లైమర్ ఇస్తున్నారు కాబట్టి సినిమా లాగానే చూడాలి. ఇలా ఇన్వాల్వ్ ఉంటే ఏ సినిమా చేయలేరు కూడా. ఒక సినిమా చేసామనుకోండి, ఒక వర్గం వాళ్ళు మా అమ్మను ఉద్దేశించి ఈ పాట పెట్టారు, పాట కట్ చేయమని వాళ్ళు కూడా చేస్తారు. లేకపోతే మా కులాన్ని అవమానించారని ఇంకోళ్ళు కూడా చేస్తూ ఉంటారు.
ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే ఉన్నది. ఇప్పుడు అసెంబ్లీ రౌడీ అని పేరు పెట్టి మోహన్ బాబు సినిమా చేసినప్పుడు అసెంబ్లీలోనే గొడవ అయింది. సినిమాగా చూస్తుంటే అసెంబ్లీ దాకా వెళ్ళేది కాదు. అది సినిమా ప్లస్ అయింది కూడా ఆ ప్రచారం అనేది కూడా అప్పట్లో. అదే సినిమాలో కంటెంట్ పెద్ద తక్కువ ఉన్నా కానీ సినిమా పెద్ద హిట్ అయిపోయింది అప్పుడు. అలాగే కాశ్మీరీ ఫైల్స్ ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి. ఇది ఇవాళనే కాదు, ఈ సినిమాలు గత కొంతకాలంగా కూడా ఈ మతపరమైన అంశాలతో అంటే కావాలని సినిమాలు తీసేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. ఇది కావాలని తీసిన సినిమా కాకుండా మైండ్లోంచి పుట్టి ఇలా కథ చేద్దాం అనుకున్నప్పుడు అలా క్రియేటివ్ ఫీల్డ్కి రిస్ట్రిక్షన్స్ పెడితే సినిమాలు చేయడం చాలా కష్టం కూడా. ప్రతిదీ ఆలోచించుకుంటూ సినిమా చేసుకోవాలంటే సినిమా సరిగ్గా రాదు కూడా. అసలే ఫ్లాపుల్లో ఉన్న టైంలో ఇన్ని రకరకాల ఆంక్షలు పెట్టుకుని సినిమా చేయాలంటే కూడా డైరెక్టర్ల వల్ల కూడా కాదు. ఇది సన్నివేశం పెడితే వీళ్ళు అబ్జెక్ట్ చేస్తారేమో, ఈ డైలాగ్ వల్ల వీళ్ళు చేస్తారేమో. ఇప్పుడు ఈ సినిమాలో కూడా మోహన్ లాల్ డైలాగులు కొన్ని ఉన్నాయి, మతపరమైన డైలాగులు కూడా ఉన్నాయి. దైవదూత అంటూ కొన్ని డైలాగులు కూడా ఉన్నాయి. అవి కూడా కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు. ఇలాంటి డైలాగులు కూడా కొంతమంది అబ్జెక్ట్ చేస్తున్నారు. అలా చేసుకుంటూ వెళ్తే సినిమా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే L2 మనం చూసాం, ఇప్పుడు L2 ఎంప్రాన్. అయితే నెక్స్ట్ మళ్ళీ L3 రాబోతుందా, లేదంటే ఇక్కడితో క్లోజ్ అవ్వబోతుందా? ఎందుకంటే ఇంత వివాదాలు వస్తున్నప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముందుకు వెళ్తాడా లేదా అంటే ఏం చెప్తారు? ఇక ఒళ్ళు దగ్గర ఉంచుకుని L3 చేయాల్సిందే. ఈ మాట కూడా వచ్చింది. ఇప్పుడు అసలు L3 ఉంటుందా లేదా, దానికి సంబంధించి లీడ్ ఇచ్చారు. మరి అప్పుడు కురేష్ అబ్రహాం ఏమవుతాడు, మరి ఇవన్నీ చేయాలి కదా. దీంట్లో లీడ్ ఇచ్చారంటే అది కంటిన్యూ చేయాలి కదా. ఇప్పుడు ఆ సమస్య కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇక చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సన్నివేశాలు రాసుకోవడం కానీ చిత్రీకరణ దశలోంచే చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వివాదాలు ఉంటేనేమో ప్రచారం కింద భావించవచ్చు. ఒకసారి నెగిటివ్ ప్రచారం అవుతే సినిమాకి ప్లస్ అవుతుంది. అది పూర్తిగా ముక్కలుగా అయిపోయింది అనుకోండి, ఎడిటింగ్ లింక్ తెగిపోయింది అనుకోండి, ప్రేక్షకులకు సినిమా దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి చేయటం వల్ల చాలా జాగ్రత్తగా చేయాలి. ఎట్లాగో సినిమా నిడివి పెరిగిపోయింది, 3 గంటల సేపు నిడివి ఉంది, కొంత తగ్గించడం మంచిదేను. కాబట్టి ఆ సన్నివేశాలు స్టార్టింగ్లో ఉన్న అత్యాచారం సన్నివేశాలు కానీ చిత్రహింసలు పెట్టే సన్నివేశాలు కొంత కట్ చేసేస్తున్నారు అనేది సమాచారం. అది చేయడం వల్ల కొంత నాకు తెలిసి 20 నిమిషాలు 1 అరగంట సినిమా నిడివి తగ్గిస్తే పోయేదేమీ లేదు. అది లూసిఫర్ 2కి వచ్చిన పేరు లూసిఫర్ 2కి అయితే రాలా. ఇప్పుడు 3 చేశారనుకోండి, ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాంటి మతపర అంశాలు జోలికి పోకుండా సినిమా చేసుకోవాలి తప్పితే వేరే ఏమీ లేదు. మళ్ళీ 3కి వచ్చేసరికి ఇక్కడ సిస్టర్ని మరి కాపాడుతాడు ఇక్కడ. ఎందుకంటే బ్రదర్ చనిపోతాడు, జతిన్ రామదాస్ చనిపోతాడు. కాబట్టి అతని ప్లేస్లో ఆ సిస్టర్ ప్రియదర్శి బహుశా పార్టీ బాధ్యతలు చేపట్టడం కానీ, రేపు నాయకురాలు కావడం కానీ, ఆ తర్వాత మరి ఆ సిస్టర్ పాత్రను ఏం చేస్తారు ఏంటి అనేది L3లో చూడాల్సిందే. ఇక ఆ బేస్ మీద కథ 3 రాసినా అట్లా రాసుకోవడం బెటరు. ఎందుకంటే పొలిటికల్ అంశాలతో రాసుకోవడమే చాలా బెటర్ అనిపిస్తుంది. అటు డ్రగ్స్ మాఫియాను దీన్ని మతాన్ని కలిపి సినిమా చేయడం కూడా కొంత ఇబ్బందికరంగా పరిణమించింది. సో చూద్దాం సార్, మొత్తానికి L2లో నేర్చుకున్నటువంటి గుణపాఠాలు L3లో ఎలా ఉంటుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.